సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో ఈరోజు మన పర్వతం ఆవరించినటువంటి మౌంటైనియర్ ఏదైతే వరల్డ్ రికార్డ్ హోల్డరు మాలావతి పూర్ణ గారి యొక్క తండ్రి గారు మాలావతి దేవిదాస్ గారు మరి గత 9 రోజుల క్రితం మరణించడం జరిగింది అనారోగ్యంతో. వారు దగ్గర 9-10 నెలల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు పాకాల రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని ఆయనకు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తల్లి గారు తర్వాత పూర్ణ వాళ్ళ తమ్ముడు అందరితో కుటుంబ సభ్యులతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం, గతంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇవ్వలేదు. సో ఇప్పుడు మెడికల్ బిల్స్ కూడా మరి చాలా కొన్ని లక్షలలో అయినాయని చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మెడికల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒకసారి రమ్మని చెప్పినాము. తర్వాత ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మరి ఆమెకు ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళ కుటుంబానికి పూర్తి ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇస్తూ మరి నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అంటే ధైర్యం చెప్పి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఈ విజయం కార్యకర్తలకి అంకితం చేస్తూ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళకు హరీష్కు కేటీఆర్కు నిజంగా అసలు బుద్ధి రాలే. వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి ఇక డబ్బులు ఉన్నాయి కదా మేము ఏం చేసినా ఏం మాట్లాడినా నడుస్తుంది అనే విధంగా మాట్లాడేది మీకు అందరికీ కూడా తెలుసు. పాపం ఆ పిల్లగాన్ని రౌడీ షీటర్లు అన్నారు, వాళ్ళ కుటుంబాన్ని నిందించిండ్రు. మళ్ళీ వీళ్ళు ఇక రకరకాల ప్రలోభాలు వీళ్ళు చేయడం. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఓడించాలని మళ్ళీ దాంతోపాటు బీజేపీతో కుమ్ముకైంది. 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఓడగొట్టాలనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేటీఆరే ఇది రెఫరెండం ఎలక్షన్ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనకు ఇది అంటే మ్యాండేట్ అని చెప్పారు. మరి వీళ్ళ కేటీఆర్ మరి వాళ్ళే చెప్పినాక ఎవరు అడ్డుపడ్డారు? అప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదని మమ్మల్ని అంటే మేమేం చేసినప్పుడు సిబిఐకి అప్పయ్యప్పకన్నా ముందు ఏం మాట్లాడిండ్రు? కాంగ్రెస్ వాళ్ళకి శాత కాదు, కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, లేకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే, కేసీఆర్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నారని చెప్పి మరి ఈయన మీద చర్య తీసుకోవాలంటే మాకు సిబిఐకి అప్పయ్యప్పండి దమ్ముంటే మరి మేము వారం రోజులు ఆయన కేసీఆర్ని జైలు వేస్తామన్నారు. ఇవాళ మనం సిబిఐకి అప్పయ్యప్పి 2 నెలలు అయింది. బండి సంజయ్ ఎటు పోయిండో, కిషన్ రెడ్డి ఎటు పోయిండో, మరి కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారో సిబిఐ కూడా ఎటు పోయిందో తెలుస్తలేదు, సిబిఐ అని కూడా తెలుస్తలేదు. ఆ విధంగా అంటే దీంట్లో ఏమంటున్నారంటే క్లియర్గా కుమ్ముక్కయ్యి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రజలు గమనించింది కాబట్టి ఇలా 2 పార్టీలు కాదని కాంగ్రెస్ మెజారిటీ ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతూ ఉంది. ఇంకా 3 ఏళ్ళకి ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. 10 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు కదా, మరి ఇంకా మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు అనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా మరి ఎక్స్పెక్టెడ్ దానికంటే ఎక్కువ పంట వస్తూ ఉన్నది. ఇలా రైతులు అన్ని విధాలుగా బోనస్తో పాటు మరి పంట కూడా ప్రభుత్వానికి కొంటా ఉంది. అన్ని విధాలుగా ప్రజాపాలన నడుస్తూ ఉంది. అదే ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇంకో విషయం గుర్తు చేయాలా. ఇవాళ ఎవరైనా కిషన్ రెడ్డి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు సికింద్రాబాద్ నుండే, ఆ పార్లమెంట్లోనే ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక కూడా అసెంబ్లీ కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిచిండు, సెంట్రల్ మినిస్టరు, ఆడ బీజేపీకి డిపాజిట్ రాలి. ఇక మరి ఆయన పర్ఫార్మెన్స్ ఉందో ఆయన మరి ఏ విధంగా ఎందుకు కుమ్ముక్కైండో టీఆర్ఎస్ ఆయనే సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు టీఆర్ఎస్ కుమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? మీరే మొన్నదాకా కేసీఆర్ను జైల్లో పెట్టాలా అవినీతి పరుడని మేంగా చెప్పింది స్వయాన ప్రధానమంత్రిగా